కేసీఆర్ గారి రికార్డు పట్టుకొని ఎక్కి కేసీఆర్ గారిని చూపిస్తానికి ప్రయత్నం చేస్తే మా కార్ ఎక్కిండు, మా డీసీఎం తెలియదు. ఏమనంటే మా పోలీస్ డీసీఎం ఎక్కిండని అన్యాయంగా కొట్టుకుంటూ దాంట్లో ఏది పోలీసు లాక్కొని గుంజుకొని పోతున్నారు. మన వాళ్ళు వస్తే వాళ్ళని కొడుతున్నారు. ఇది దౌర్జన్యం. ఏమి అన్యాయం అయింది ఇది? ఇదేంటి? ఓన్లీ కేసీఆర్ గారి మీద అభిమానంతో వాళ్ళు ఏదంటే చెప్తే వెళ్ళిపోతారు. దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళది ఏంటంటే పొద్దున్న నుంచి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా కేసీఆర్ గారికి సంఘీభావం పట్టుకుంటే వాళ్ళకి జీర్ణించుకుంటలేరు పోలీసులు. ఏదో రకంగా గొడవ చేయాలి, ఏదో రకంగా కొట్టాలనే ఆలోచనతో ఇంత పెద్ద కర్రలు తీసుకొచ్చి జనాన్ని కొట్టడానికి ఇక్కడ భయభ్రాంతులు చేయడానికి వచ్చినట్టుగా అవుపిస్తున్నది కేసీఆర్ గారు. కానీ పిలుపునిచ్చిండ్రు ఎక్కడ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వస్తారు, చిల్లర మల్లర గొడవలు చేయడానికి వాళ్ళు పూనుకుంటారు. మనమే పోలీసులమై ఎక్కడ కూడా క్రమశిక్షణతో ఉండాలని అక్కడి నుంచి పిలుపునిచ్చారు. ఇవాళ ఆ విధంగానే మా క్యాడర్ అంతా కూడా అట్లా ఉన్నారు. ఎక్కడ కూడా డిస్టర్బ్ కానిలే. ఎండలు నిలబడ్డారు, నడి రోడ్ల మీద ఎమ్మెల్యేలు నిలబెట్టించారు, నడి రోడ్డు మీద ఎంపీలను నిలబెట్టించారు. కొందరైతే చేతులు తీసి నెట్టేసిండ్రు పోలీసు వాళ్ళు. అయినా ఓపిక బట్టి మాజీ మంత్రులను కూడా చేయబట్టి నెట్టేసిండ్రు మల్లారెడ్డి గారిని. అయినా మేము ఓపికతో సహనంతో ఉన్నాం. అయినా మా క్యాడర్ని ఇవాళ కేసీఆర్ ప్లే కార్డు పట్టుకున్నందుకు డీసీఎం ఎక్కినందుకు గుంజుకొని ఇప్పుడు పోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుంది. ఇది దాడి చేసుకుంటే ఇది వెంటనే పోలీసు వారు వెంటనే మా వాళ్ళని వెంటనే పంపించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉంది.